బటర్ఫ్లై కోసం ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నానండి. పింక్ కొన్ని, చామంతి పూలు ఎల్లో కలర్, రెడ్ కలర్ రోజెస్ స్మాల్వి చిన్నవి, బంతి పూలు కొన్ని, వైలెట్ కలర్ చామంతి ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కోసం 2 కలర్స్ తీసుకున్నాను శారీస్ మమ్మీవి. ఫస్ట్ ఈ కలర్ వేసి దానిపైన లైట్ కలర్ వేసాను. బటర్ఫ్లై సైజు కోసం మా అమ్మాయి ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను. ఫ్రాక్ని మధ్యలో ప్లేస్ చేసి దాని ప్రకారం బటర్ఫ్లై వింగ్స్ డ్రా చేసుకున్నాను నీట్గా. ఇప్పుడు డ్రా చేసుకున్నాను కదా, వింగ్స్లోకి చామంతి పూలు పెటల్స్ నీట్గా తీసి పెట్టుకొని ఆ పెటల్స్తో వింగ్స్ అన్ని నింపుకోవాలి. అవుట్లైన్ ఏమో రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా చిన్నవి, వాటితో వేసాను. ఇంకా బటర్ఫ్లై కలర్ఫుల్గా ఉండడానికి మధ్యలో చామంతి పూలు పెట్టాను. నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, నేను కలర్ఫుల్గా ఉంటుందని పెట్టాను అన్నమాట. ఇలాగ ఒక బటర్ఫ్లై చేశానండి. ఇలా కొన్ని ఫొటోస్ తీసాను. తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మార్చాను. బ్యాక్గ్రౌండ్ ఈసారి వైట్ తీసుకున్నాను. వైట్కి వచ్చేసరికి ఒక చాక్ పీస్ తీసుకున్నాను, బ్లూ కలర్ది చాక్ పీస్ తీసుకొని బ్లూ కలర్తో స్క్వేర్ బాక్స్ తీసుకున్నాను. ఒక లైన్ గీసుకున్నాను, హారిజాంటల్గా ఒకటి, వర్టికల్గా ఒకటి. ఇప్పుడు 4 బాక్సెస్ అయ్యావు కదండి. ఆ 4 బాక్సెస్ ఒక్కొక్క బాక్స్లో పింక్ పెటల్స్ వేసి నింపేశాను. అవుట్లైన్ వచ్చేసి వైలెట్ కలర్తో చేశాను. అవుట్పుట్ ఏమో ఇలా వచ్చింది. మీకు కావాలంటే 4 అనే లెటరు 4 అనేది బంతిపూలతో పెట్టుకోండి, అప్పుడు ఇంకా బ్రైట్గా కనిపించింది 4 అనే. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.